కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ టాపిక్గా మన జేడీ వాన్స్ అమెరికా అధ్యక్షుడు, చైనాకు మిత్రదేశం పాకిస్తాన్. కానీ ఇప్పుడు ట్రంప్ రావడం వల్ల పాకిస్తాన్కి ఎలాంటి మద్దతు ఉండదు. ప్రతి ఇండియన్ పౌరుడు అసలు ఎన్ని దారుణాలు. ఏ దేశానికైనా వెన్నెముక, ఏ దేశానికైనా టూరిస్ట్ వెళ్తారు ఎంత పగా ఉన్నావు. ఈ ఛానల్కి కొత్త వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పుకుందాం. సో ఈ పాకిస్తాన్ పహల్గామ్ దాడి ఇంకా కాలేదు. కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ టాపిక్గా మన జేడీ వాన్స్ అమెరికా అధ్యక్షుడు, సో ఆయన మనకు సపోర్ట్ ఇస్తున్నారు. సో మనం భారత్కు మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే పాకిస్తాన్కి సపోర్ట్ ఇవ్వకూడదు. ఎందుకంటే పాకిస్తాన్కి చైనా అండ్ యుఎస్, అమెరికా ఇవి రెండు బ్యాక్ బోన్ లాంటివి. సో అంతా ఎలా ఉగ్రవాది అన్ని గైన్స్ అంతా ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? చైనాకు మిత్రదేశం పాకిస్తాన్. సో మనకు శత్రుదేశం ఇండియా. సో చైనా, మన ఇండియా వాళ్ళు ఎప్పుడు మన శత్రువు దేశం చైనా అంటారు ఇండియా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు డెవలప్ కానీ జనాల సంఖ్య అని వేరే ఉంటుంది. సో చైనాకు మిత్రదేశం పాకిస్తాన్, పాకిస్తాన్కి మిత్రదేశం చైనా అండ్ యుఎస్. కానీ ఇప్పుడు ట్రంప్ రావడం వల్ల పాకిస్తాన్కి ఎలాంటి మద్దతు ఉండదు. సో మనకే మద్దతు ఇస్తాడు జేడీ వాన్స్. సో జేడీ వాన్స్ అమెరికా అధ్యక్షుడు. సో ఆయన ఎవరు, ఆయన గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అసలు జేడీ వాన్స్ ఏం మాట్లాడాడు, మన ఇండియా గురించి ఏం మాట్లాడాడు, సో మనకు మద్దతు ఎందుకు ఇస్తాడు, మనకు సపోర్ట్గా ఉండాలి. అతనే కాదు, ప్రపంచ దేశాలు కూడా మనకి సపోర్ట్ ఇవ్వాలి, ఉగ్రవాదాన్ని అరికట్టాలని ఆయనే చూస్తున్నారు. మరి ఇది ఎంతవరకు చూడాలి. సో నిజంగా చెప్తున్నా, ప్రతి ఇండియన్ పౌరుడు అసలు ఎన్ని దారుణాలు. హైదరాబాద్లో గూగుల్ చాట్, లుంబిని పార్క్, దిల్సుఖ్ నగర్ చాలా బాంబులు పేడాయి. అయినా కూడా సింధు నదీ జలాలని రద్దు చేయలేదు. ఎందుకంటే అది 1960లో జవహర్లాల్ నెహ్రూ దాన్ని జీవో పాస్ చేశాడు. సో అది రద్దు చేసే హక్కు ఎవరికి లేదు. కానీ ఇప్పుడు సస్పెండ్ చేసింది. ఎందుకంటే టూరిస్టులు అనేది ఏ దేశానికైనా వెన్నెముక. ఏ దేశానికైనా టూరిస్టులు వెళ్తారు ఎంత పగా ఉన్నా కూడా. టూరిస్టుని ఎవరు టచ్ చేయడు. సో అక్కడ ఏదైనా ఇల్లీగల్ తప్పు చెప్తే శిక్ష విధిస్తారు, జైల్లో ఏదైనా. కానీ చంపడాలు ఉండే. కానీ పాకిస్తాన్లో చాలా పెద్ద తప్పు చేశారు. టూరిస్టులు చంపడం వల్ల నెక్స్ట్ ఏ ప్రపంచ దేశంలో ఉన్న పౌరులు కూడా పాకిస్తాన్కి వెళ్ళరు. సో అది ఇక పాకిస్తాన్ పని అయిపోయింది. ఇకపై ఏ ఇండియన్ వ్యక్తి పాకిస్తాన్ని నమ్మడు, నిజంగా నమ్మడు. సో ముస్లిం వ్యక్తుల్ని కాల్చలేదు, హిందువుల్ని కాల్చి చంపాడు. సో అది ఘోరం. సో ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన కీలక వాక్యాలను మనం మాట్లాడుకుందాం. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు 2019 పుల్వామా దాడి తర్వాత కాశ్మీర్లో జరిగిన అత్యంత ఘోరమైన ఘటనగా నిలిచింది. సో ఈ న్యూస్ చెప్పాలంటే, ఒక ఇంటర్వ్యూలో వాన్స్ పాకిస్తాన్ తమ భూభాగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాదులను భారతదేశంలో కలిసి ఎదుర్కోవాలని ఆశిస్తున్నామని తెలిపారు. అలాగే భారత్ ఈ దాడికి ప్రతిస్పందించగా ప్రాంతీయ యుద్ధానికి దారితీసే చర్యలు తీసుకోకూడదని సూచించారు. సో ఈ వాక్యాలు పహల్గామ్ దాడి తర్వాత అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రవాదానికి సంబంధించి ప్రత్యక్షంగా ప్రస్తావించిన మొదటి సందర్భం. ఇది భారత్కు అమెరికా మద్దతును సూచిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ దాడికి బాధ్యత వహించిన వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు. విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో మాట్లాడి న్యాయాన్ని సాధించాల్సిన అవసరం వివరించాడు. పాకిస్తాన్ ఈ దాడిలో తమ పాత్రను ఖండించింది మరియు ఒక నిష్పక్షపాత విచారణను కోరింది. అలాగే భారత్ నుండి సైనిక చర్యలు తక్షణమే జరిగే అవకాశం ఉందని పేర్కొంది. పహల్గామ్ దాడికి బాధ్యత వహించినది ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్. ఇది పాక్ ఆధారిత లష్కర్-ఎ-తోయబా యొక్క ప్రాక్సీ సంస్థగా భావించబడుతుంది. ఇది పాకిస్తాన్ భూభాగంలో ఉగ్రవాద సంస్థల్ని ఎలా అయినా అణిచివేయాలనేది చూస్తుంది. సో ఈ కార్యకలాపాలు చాలా మంది చూస్తున్నారు. సో మరి భారత విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో మాట్లాడారు.
ఉద్రిక్తతలను తగ్గించడానికి మరియు బాధ్యత వహించిన వారిని శిక్షించడానికి ప్రోత్సహించారు. భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. భారత్ ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసింది. రెండు దేశాలు తమ ఎయిర్ స్పేస్ను మూసివేశాయి మరియు సరిహద్దుల్లో కాల్పులు జరిగాయి. అమెరికా భారత్ను ముఖ్యమైన భాగస్వామిగా చూస్తుంది, ప్రత్యేకించి చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి. ఇది భారత్కు అమెరికా మద్దతును మరింత బలపరుస్తుంది. అమెరికా-ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు తగ్గిన తర్వాత పాకిస్తాన్ యొక్క ప్రాముఖ్యత అమెరికాకు తగ్గింది. ఇది పాకిస్తాన్పై ఒత్తిడిని పెంచుతుంది. వాన్స్ మరియు ఆయన కుటుంబం ఇటీవల భారత్ను సందర్శించారు. ఈ సమయంలో పహల్గామ్ దాడి జరిగింది. ఇది ఆయన వ్యాఖ్యలకు మరింత ప్రాముఖ్యతను ఇస్తుంది. వాన్స్ వ్యాఖ్యలు భారత్కు మద్దతును సూచిస్తున్నాయి మరియు పాకిస్తాన్పై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇది ప్రాంతీయ రాజకీయాల్లో మార్పులకు దారితీసే అవకాశం ఉంది. భారత్ మరియు పాకిస్తాన్ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అమెరికా మద్దతుతో భారత్ ఉగ్రవాదంపై మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. సో ఇరు దేశాలు అణు ఆయుధాలు కలిగి ఉన్నందున శాంతి మరియు సంశయనం అత్యవసరం. అంతర్జాతీయ సమాజం ఈ విషయంలో కీలక పాత్ర పోషించాలి. సో మొత్తంగా వాన్స్ వాక్యాలు భారత్ను మద్దతును సూచిస్తున్నాయి మరియు పాకిస్తాన్పై ఒత్తిడిని పెంచుతున్నాయి. సో ఈ పరిమాణాలు జాతీయ రాజకీయాల్లో మార్పులకు దారితీసే అవకాశం ఉంది. ఈ ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భారత్ మాతాకి జై.